హలో యాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు చాలా బాగా. నా సిగ్గు నా లజ్జ అనే విధంగా చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరులో న్యూ ఇయర్ కల్చర్ చూస్తే అబ్బా ఏం చేసుకున్నారా అని కాదు, ఠు ఏం చేసుకున్నారా అన్న విధంగా ఉన్నాయి. మా సెల్ఫ్ రెస్పెక్ట్, మా సెల్ఫ్ ఇండిపెండెన్స్ అనుకుంటూ మాకు ఇండివిజువాలిటీ ఎక్కువ అన్న దీంతో మహిళలు చేసిన అక్కడ రచ్చ నార్మల్ గా లేదు. ఇది బెంగళూరుతోనే ఆగిపోలేదు, చాలా చోట్ల ఇదే విధంగా ఉంది. దాదాపు అన్ని మెట్రో సిటీల్లో కూడా ఇలానే యువత ప్రవర్తించారు. న్యూ ఇయర్ వేళ బెంగళూరులో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ అమ్మాయి రాంగానే ఇంత తిడుతుంది అనే కదా. సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అక్కడ మహిళల డ్రెస్ సెన్స్ కానీ, వాళ్ళు చేసే వేషాలు కానీ, వాళ్ళ తీరు ఆ రోజు అలా ఉంది. డిసెంబర్ 31 రాత్రి కంప్లీట్ గా మద్యం మత్తులో తూలుతూ ఎవరితో వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అనే కనీస ఒంటి మీద ధ్యాస లేని విధంగా న్యూ ఇయర్ వేడుకల్లో ఆనందంగా గడిపి ఇంటికి వెళ్తున్న పరిస్థితులు వీడియో కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అక్కడ యువతను చూస్తే అమ్మో మా పిల్లలు ఇందులో ఉన్నారా అని చెప్పి తల్లిదండ్రులు ఒక్కసారిగా వెతుక్కునే సిచ్యువేషన్ లో అక్కడ యువతల డ్రెస్ సెన్స్ కానీ, అక్కడ యువత తాగి ఊగుతున్న దుస్థితి కానీ కనిపించింది. ఎందుకు ఇంతలా? చాలా మంది మహిళా సాధికారతవేత్తలు అంటున్నారు ఏంటంటే, మనకు కావాల్సిందేంటి, మనం చేస్తుంది ఏంటి, ఇదేనా మహిళా సాధికారత, ఇదేనా మన సంస్కృతి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు డ్రంక్ స్ట్రీట్ కల్చర్ కు సింబల్ గా మారిపోయింది. ఇది న్యూ ఇయర్ డే కి ఒక్క రోజుకి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు అక్కడ కంప్లీట్ గా డ్రింక్ కల్చర్ కి ఎక్కువగా అలవాటు పడిపోయారని చెప్పి చెప్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి. దీనికి విభిన్నంగా జరుపుకుంది ఒక రాష్ట్రం. న్యూ ఇయర్ అంటే కేవలం మద్యమేనా, మద్యం లేకుండా కూడా మనం న్యూ ఇయర్ జరుపుకోవచ్చా అనే ఆలోచనలో జైపూర్ లో యువత ఒక స్టన్నింగ్ అండ్ కల్చర్ కి సంబంధించి ఒక యాక్టివిటీతో ముందుకొచ్చారు, అందరినీ ఆకర్షిస్తున్నారు. జైపూర్ లో యువత దాదాపు 200 ప్రాంతాల నుంచి వేల లీటర్ల పాలను సేకరించిన ఉద్దేశం ఏంటో తెలుసా? జైపూర్ మోడల్ న్యూ ఇయర్ మిగతా నగరాలకు మార్గదర్శకంగా చేసుకోవాలని చెప్పి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఈ సెలబ్రేషన్ స్పెషల్ ఏంటి అంటే, రాజస్థాన్ రాజధాని జైపూర్ లో న్యూ ఇయర్ వేడుకలు ఈసారి పూర్తిగా భిన్నంగా జరిగాయి, సందేశాత్మకంగా జరిగాయి. సాధారణంగా న్యూ ఇయర్ అంటే మనకి మద్యం పార్టీలు గుర్తొస్తుంటాయి, కానీ ఇక్కడ జైపూర్ లో యువత మాత్రం దానికి విభిన్నంగా జరుపుకున్నారు. ఇక్కడ రాజస్థాన్ యూత్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇండియా ఆస్మా కేర్ సొసైటీ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. జైపూర్ లోని 200కు పైగా ప్రాంతాల్లో వేల లీటర్ల పాలను సేకరించి అక్కడ అర్ధరాత్రి నుంచి ఈ మొత్తం పెద్ద సంఖ్యలో అక్కడ యువత, స్థానిక ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మద్యానికి బదులు పాలని వాళ్ళు మొత్తం అందరికీ కూడా అందించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆస్మా వంటి శ్వాసకోశ వ్యాధులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని, అది కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యకరంగా మనం మార్చుకోవాలి అని చెప్పి, ఆరోగ్యకరమైన జీవన శైలిని ఇప్పటి నుంచి అలవర్చుకోవాలని చెప్పి ఈ పాలని పంచి అక్కడ యువత కంప్లీట్ గా ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకుంటే ఇక్కడ బెంగళూరులో సెలబ్రేషన్స్ అలాగే రాజస్థాన్ లో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ రెండింటిని కంపేర్ చేయమంటే మీరేమని చెప్తారు? మీ కామెంట్స్ ని మా కామెంట్ రూపంలో తెలపండి.